వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీలు ఏవంటే అమెరికా, యూరోప్ అని వెంటనే చెప్పేస్తారు. మరి రిచెస్ట్ విలేజ్ అంటే ఏం చెప్తారు? ఆ రెండు కంట్రీలో ఏదో ఒక కంట్రీలో రిచెస్ట్ విలేజ్ ఉంటుందని గెస్ చేసి చెప్తారు. కానీ ఆ విలేజ్ ఇండియాలో ఉందంటే నమ్మగలరా? కానీ నమ్మాలి. ప్రతి సంవత్సరం కొన్ని సంస్థలు నిర్వహించే సర్వేలో స్వచ్ఛ గ్రామాలు, ఆదర్శ గ్రామాల గురించి మనం వింటూనే ఉంటాం. కానీ ఈ రిచ్ గ్రామం గురించి, అది కూడా ప్రపంచంలోనే రిచెస్ట్ గ్రామం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కచ్ జిల్లాలో మధుపర్ అనే విలేజ్ ఉంది. ఈ విలేజ్ లో దాదాపు 7,600 ఇళ్లున్నాయి. ఈ విలేజ్ లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంకులు మొత్తం కలిపి 17 ఉన్నాయట. కచ్ ప్రాంతానికి చెందిన మిస్త్రీ అనే ఒక వ్యక్తి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ విలేజ్ లో జనాభా పెరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని 18 విలేజెస్ నుంచి వచ్చిన కొంతమంది ప్రజలు ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇక్కడ ఉన్న బ్యాంకుల్లో నగదు నిల్వల పరంగా ఇది ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ విలేజ్ గా పేరు పొందింది. ఇక్కడ బ్యాంకుల్లో 5,000 కోట్ల వరకు డిపాజిట్లున్నాయట. ప్రతి ఇంట్లో దాదాపు యావరేజ్ గా 15 లక్షల వరకు డిపాజిట్లున్నాయి. అయితే ఈ రేంజ్ లో ఈ విలేజ్ లో డిపాజిట్లు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఏరియాకు చెందిన పిల్లల్లో చాలా మంది యూకే, అమెరికా, కెనడాలో సెటిల్ అయ్యారు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఇంటిలోంచి ఒక పర్సన్ వేరే కంట్రీలో సెటిల్ అయ్యారు. వారు అక్కడి నుంచి చేసే ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇక్కడ బ్యాంకుల్లో డిపాజిట్స్ పెరిగాయి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ డబుల్ రేంజ్ లో డిపాజిట్స్ వచ్చాయని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ఇది పేరుకే విలేజ్ అయినప్పటికీ చూసేందుకు ఒక సిటీని మించి కనిపిస్తుంది. చుట్టూ కొండలు, పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటుంది. మోడ్రన్ స్టైల్లో ఇల్లుంటాయి. ఇక్కడ వారి పిల్లలంతా కూడా హైయర్ స్టడీస్ చదువుతుంటారు. మంచి ఫేమస్ స్కూల్స్, కాలేజెస్ ఈ విలేజ్ లో ఏర్పాటయ్యాయి. ఈ విలేజ్ లో 17 ప్రైవేట్, గవర్నమెంట్ బ్యాంకులు కలిపి సర్వీసెస్ అందిస్తున్నాయి అంటే డిపాజిట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న వాళ్ళలో చాలా మంది బిజినెస్, అగ్రికల్చర్ లో మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే బ్యాంక్ డిపాజిట్ల పరంగా రిచెస్ట్ విలేజ్ గా రికార్డు సృష్టించింది. మరి ఇలాంటి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందే విధంగా గుజరాత్ గవర్నమెంట్ ప్రణాళికలు రచిస్తోంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.